చెప్పా. ఆ ఎక్విప్మెంట్ అంతా దాచిపెట్టడానికి కారణం, గోడౌన్ తగలబెట్టడానికి కారణం 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 రేయ్! ఏరా, దేవుళ్ళంటి కృష్ణంరాజు గారి గోడౌన్ తగలబెట్టింది నువ్వా? ఆయన ఎలా చూసుకుంటాడ్రా మనల్ని? ఎప్పుడు మన కోసం అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ఆలోచించే దేవుడ్రా. అలాంటైనా షాప్ తగలబెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? నువ్వు చేసే పని వల్ల నీతో పాటు పనిచేసే వాళ్ళ ప్రాణాలు పోతాయన్న ఆలోచన కూడా నీకు లేదా? ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు? నీలాంటి వాడు బ్రతికుండకూడదు, బ్రతికుండకూడదు. బతకూడదు, బతకుండకూడదు, బతకుండకూడదు. చావరా చావు. రే, ఇప్పుడు నా పేరు చెప్పావనుకో, నువ్వు నేను ఇద్దరం జైలుకెళ్ళాలి. అదే తప్పు నీ మీదేసుకున్నావనుకో, నిన్ను బయటికి తీసుకురావడానికి నేనుంటాను. బయటికి రాకుండా జీవితంతో జైల్లోనే మగ్గిపోవాలనుకుంటున్నావు. ఇప్పుడు తప్పు నీ మీదే వేసుకొని, ఏంటి అర్థం అవుతుందా? ఇప్పుడు తప్పు నీ మీద వేసుకొని త్వరగా బయటకు వస్తావు. నీ ఇష్టం. చెప్పరా, చెప్పు చెప్పు. వాళ్ళకి ఎందుకు చేసావో చెప్పిదంతా చెప్తాను మేడం, చెప్తాను చెప్తాను చెప్పు. గతంలో వీళ్ళు నా మీద చేయి చేసుకున్నారు. అందరి ముందు నన్ను కొట్టి అవమానించారన్న కోపంతో నేనే తగలబెట్టేశాను. అంతేగాని నా వెనకాల ఎవరూ లేరు సార్. గోడౌన్ తగలబెట్టింది నేనే. ఆ పాపం నాదే. చూడురా, నువ్వు చేసిన పాపానికి ఆ అన్నకి ఏ గతి పట్టిందో చూడు. అదృష్టం బావుండి బతికి బయటపడ్డాడు, లేదంటే ఒక నిండు ప్రాణం పోయేది. నీ వల్ల ఒక కుటుంబం రోడ్డు మీద పడేది. అదృష్టం బావుండి బతికి బయటపడ్డాడు, లేదంటే ఒక నిండు ప్రాణం పోయేది. నీ వల్ల ఒక కుటుంబం రోడ్డు మీద పడేది. నిన్న కాక మొన్నొచ్చినా నీకున్న అభిమానం వాడికి లేకుండా పోయిందమ్మా. ఇన్ని సంవత్సరాల నుంచి మాతో ఉండి కూడా ఇలాంటి పని చేశాడంటే వాడిని అసలు వదిలిపెట్టకూడదు. ఎస్ఐ గారు, వాడిని తీసుకెళ్లి లోపలేండి. ఏంది సార్ ఇంకా చూస్తూ ఉండరు? ఇట్లాంటోడు బయటికి రావడానికి వీల్లేదు. నేను లోపలేసి మా ఆయనను బిన్న ఇడిచిపెట్టండి. ఇప్పటికిప్పుడు విడిచిపెట్టడం అంటే కుదరదు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రేపు మార్నింగ్ తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్, వీడిని లోపలేయండి. ఎప్పుడు తప్పించుకున్నారా? ఇక ముందు ముందు చాలా జరగబోతున్నాయి. ఏమైంది? వెళ్ళిన పని అయిందా? అయ్యో, ఎందుకు అన్ని పగల కొడుతున్నావు? ఇవి పగలు కొట్టడం కాదమ్మా, నా తల పగలు కొట్టుకోవాలనిపిస్తుంది. ఇలా చేత కాని దానిలో బ్రతకడం కంటే నాకు చావాలనిపిస్తుంది. అంతగా ఏం జరిగిందని? ఇంకా ఏం జరగాలమ్మా? ఆ కృష్ణంరాజుని చంపాలని ఆ గోడౌన్ ని తగలబెట్టాను, కానీ వాడు చావు నుంచి తప్పించుకున్నాడు. పోనీ వాడి కొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు కదా. ఆ కృష్ణంరాజు జీవోత్సవంలో కుళ్ళి కుళ్ళి చేస్తాడని అనుకుంటుంటే ఆ విజయశాంతి చిరంజీవి ఇద్దరు వచ్చేసి ఆ మేనేజర్ గారితో నిజం చెప్పించేసి
ఆ అర్జున్ని రిలీజ్ చేయించేస్తున్నారు. వాణ్ణి దెబ్బ కొట్టాలని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక రూపంలో తప్పించుకుంటున్నాడు ఆ కృష్ణంరాజు. ఇంకెప్పుడు మా నాన్న చెప్పిన వాడి మీద నేను పగ తీర్చుకునేది? ఇంకెప్పుడు ఆ కృష్ణంరాజు అంతం చూసేది? నా వల్ల కూడా కాదేమోనమ్మా. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటే వయసు మీద పడి వాడి చావు వాడి చచ్చేదాకా ఎదురు చూడటం తప్ప నేనేమి చేయలేనేమో అనిపిస్తుంది. నేను ఓడిపోయానమ్మా, నేను ఓడిపోయాను. ఎందుకే ఊరికి ఆవేశపడతావు? ఏమీ చేయలేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఆస్తికి నష్టం కలిగించావు కదా. కనీసం ఆ 4 రోజులైనా కృష్ణంరాజుకి కన్న బిడ్డలు దూరం అయితే ఎలా ఉంటుందో రుచి చూపించావు కదా. మీ నాన్నను మనకు దూరం చేసిన బాధ తను నలుగురితో చెప్పుకోలేకపోయినా కనీసం ఇప్పుడైనా గుర్తొచ్చుంటుంది కదా. అది చాలే. అయినా ఇంతటితో ఏమైపోయింది? మీ నాన్న చావుకి కారణమైనందుకు ఆ రోజు ఈ చేతులతో వాణ్ణి చంపాలని పోయాను. ఏమీ చేయలేకపోయానని చచ్చానా? నిన్ను బ్రతికించుకున్నాను. వాడి మీద పగను నీకు పాలుగా పట్టి నిన్ను పెంచుకున్నాను. ఆ రోజు నేను చేయలేని పనిని ఈ రోజు నువ్వు చేస్తావని ఎదురు చూస్తుంటే ఓడిపోయానని పిచ్చిదానిలా మాట్లాడతావేంటి? ఓడిపోవడం అంటే వాణ్ణి ఏమీ చేయలేక మనం చావటం, అంతేకాని వాణ్ణి చంపలేకపోవటం కాదు. ఆలోచించు. ఈ ఇంటి నుంచి ఆ షాపు దాకా వెళ్ళావు. అక్కడి నుంచి ఆ ఇంట్లోకి ఎలా వెళ్లాలో ఆలోచించు. పక్కనే ఉండి కురు వంశాన్ని నాశనం చేసిన శకునిలా ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఏం చేయగలవో ఆలోచించు. అంతేకాని నా ఎదురుగా ఇంకెప్పుడు ఈ చేతకాని మాటలు మాట్లాడొద్దు. లేట్ అయింది, వెళ్ళి పడుకో. నాన్న, కాస్త నిరాశపడ్డాను. అది కూడా తప్పని ఇప్పుడు అర్థమైంది. ఆశ ముందుకి నడిపిస్తే నిరాశ అక్కడే ఆగిపోయేలా చేస్తుంది. నీ చావుకి ప్రతీకారం తీర్చుకునే వరకు నా ఆశ చావదు నాన్న. నేను కూడా చావను.